గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా హిందువులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుణ్ణి దర్శించుకొని రారు. దేవాలయం పెద్దదైనా చిన్నదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. భగవంతుడి ముందు గంట కొట్టడం వల్ల ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తుల నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటూ ఉంటారు. అంతేకాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంటిలో పూజ చేసుకున్న అనంతరము గంట మోగిస్తే మనసుకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి, ముఖ భాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని, అందుకే గంటను సకల దేవతా స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. హారతి సమయంలో గంటను ఎందుకు కొడతారు అనే సందేహం చాలామందికి ఉంటుంది. హారతి సమయంలో సకల దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే గంటను కొడతారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో భక్తులు కళ్ళు మూసుకోకుండా స్వామిని కల్లారా దర్శించుకోవాలి.